జరిగిన నీటి సంపులో పడి మహిళ మృతి. రామంతపూర్ కేసీఆర్ నగర్లో విషాదం. నగరంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామంతపూర్ కేసీఆర్ నగర్ విషాదం జరిగింది. నీటి పంపులో పడి మహిళ మృతి చెందింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీరాములు భారతి దంపతులు 20 ఏళ్లుగా రామంతపూర్ కేసీఆర్ నగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం భారతి నల్ల నీళ్లు పట్టుకునేందుకు సంపు తెరిచి ప్రమాదవశాత్తు సంపులో పడడంతో తలకు తీవ్ర గాయమైంది. పక్కింటి వారు గమనించి భర్తకు తెలియదు. సంపులో నుంచి భారతిని బయటకు తీసి స్థానిక హాస్పిటల్ తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చుకు తరలించారు. డిస్ట్రిక్ట్ న్యూస్లు చూస్తే ఈరోజు డిస్ట్రిక్ట్ న్యూస్ హెడ్డింగ్స్: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆంధ్రజ్యోతి: శ్రావణి కుటుంబానికి న్యాయం చేయాలి. వర్షాలు తగ్గిన దిగుబడి కోర్టు వెంకట రైతు. కౌలు కన్నీళ్లు. ఆగం చేసిన వర్షాలు, దెబ్బతిన్న పంటలు, తగ్గిన దిగుబడులు, అందని ప్రభుత్వ రాయితీలు, భరోసా పథకం అమలు. కళ్యాణ లక్ష్మి చెక్కుల గ్రూప్ 2 ఉద్యోగికి సన్మానం. దెబ్బెన బెల్లంపల్లి ఏరియాలోని జీఎం కార్యాలయంలో సింగరేణి ఉద్యోగం చేస్తూ పట్టుదలతో గ్రూప్ 2లో తహసీల్దార్ కొలువు సాధించిన బెల్లంపల్లి ఏరియా జీఎం విజయభాస్కర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీజీఎం ఉజ్వల్ కుమార్, బెహరా మదీనా భాష, హెచ్ఓడి శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ అధికారి హరీష్ ప్రశాంత్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కౌలు కన్నీళ్లు. బెజ్జూరు జిల్లాలోని కౌలు రైతులు పుట్టెడు కష్టాలు పడుతున్నారు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, కౌలు ధరలు గణనీయంగా పెరగడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు వర్తించక పంటలు దిగుబడి రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ వానాకాలం సీజన్లో కురిసిన అధిక వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. దిగుబడులు గణనీయంగా తగ్గడంతో కౌలు రైతులు కుదేలయ్యారు. ప్రభుత్వం కౌలు రైతులకు భరోసా పథకాన్ని అమలు చేసి ఉంటే తమకు కాస్త ప్రయోజనం జరిగేదని చెబుతున్నారు. నిజానికి కౌలు రైతులను ఆదుకునేందుకు ఏటా ఆర్థిక సాయం అందజేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రకటించింది. అందుకు వ్యవసాయ శాఖ ద్వారా కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ చేపడతామని చెప్పిన ఆచరణను నోచుకోవడం లేదు. సాధారణ పట్టదారులైన కర్షకుల మాదిరిగానే తమకు భరోసా వస్తుందని కౌలు రైతులు ఆశించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్న పథకం అమలుపై ఎలాంటి నిర్ణయం లేకపోవడంతో వారికి కన్నీరే మిగిలింది. 4.26 లక్షల ఎకరాల్లో పంటలు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4.26 లాక్స్ ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో 3.50 లక్షల ఎకరాల్లో పత్తి, 56,000 ఎకరాల్లో వరి, 20,000 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతున్నాయి. జిల్లాలో సుమారు 20,000 మంది కౌలు రైతులు ఉన్నారు. ఏటా వేల సంఖ్యలో రైతులు భూములు కౌలుకు తీసుకొని వివిధ పంటలు పండిస్తున్నారు. వరి సాగు చేసే అన్నదాతలకు ప్రభుత్వం సన్న రకం ధాన్యంపై 500 బోనస్ ప్రకటించడంతో కౌలు రైతులు ఎకరానికి 20,000 వరకు కౌలు చెల్లించాల్సి వస్తుంది. గతంలో జిల్లాలో కౌలు ఎకరాకు 10,000 నుంచి 15,000కు పలకగా బోనస్ కారణంగా కౌలు ధరలకు రెక్కలు వచ్చాయి. పంట దిగుబడితో సంబంధం లేకుండా రైతులు కౌలు చెల్లించాల్సి వస్తుంది. ఏటేటా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయి దిగుబడి తగ్గుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. అందని ప్రభుత్వ పథకాలు. కౌలుకు భూములు తీసుకుని సాగు చేసే రైతులకు ప్రభుత్వం అందించే ఏ పథకాలు కూడా అందడం లేదు. సాగుకు బ్యాంకుల్లో రుణాలు అందవు. రైతు బంధు, రైతు బీమా, యాంత్రీకరణ పథకాలు కూడా వారి దరిచేరు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన సందర్భంలో వారికి పరిహారం కూడా రాని పరిస్థితి. గతంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు కూడా ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ ఊసే లేదు. దీంతో వారు అన్ని పథకాలకు దూరంగానే ఉన్నారు. మొత్తానికి ఈ కౌలు రైతులకు బాగా నష్టం జరుగుతుంది ఈ సంవత్సరం. ఎందుకంటే వాళ్ళకు కౌలు వెళ్ళాలి, కౌలుకు ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు చెల్లించాలి. మళ్ళీ వర్షాలతోటి నష్టం బాగా జరిగింది. ప్రభుత్వం కూడా వాళ్ళకు ఆలోచించాలి. మరి దాదాపు అన్ని జిల్లాల్లో కౌలు రైతుల కష్టాలు ఉన్నాయి. అదేవిధంగా నిన్న రిజర్వేషన్ల అంశం తేల్చాలి.